నన్ను చంపేసిళ్ళు ముందురా జనాలు వాళ్ళు మళ్ళా పుట్టియాలి. అది కుర్చీ తాత అంటే మామూలు మాటలు కాదు. ఐఎమ్ ద ఇంటెలిజెంట్ అండ్ డేంజర్ ఫెలో, ఫుల్ డేంజర్ 100%. నేను నలుగురికే భయపడతా. ఇమ్రాన్ భాయ్, నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్, ఈ నలుగురికే భయపడతా. ఏ నా కొడుకు వచ్చినా నా కాళ్ళ కింద దొక్కుతా. 64 ఏళ్ల వయసు. చనిపోయారని మొత్తం వీడియోలు పెట్టి చాలా వాళ్ళ ఒకటి వాడు సంపాదించడానికి పెట్టిండు, కానీ నాకు చేతికి దొరకాలి, వాడిని చంపేస్తా. వాడు ఎవరైనా సరే. మీ దాన సంస్కారాలలో పైసలు కావాలనేసి స్కానర్లు పెట్టారు. అవునండి, లక్షలు సంపాదించు లంచ నా కొడుకు. దానానికి సంస్కారానికి డబ్బులు లేవు, శవాన్ని తీసుకుపోవడానికి డబ్బులు లేవు, తల్లిదండ్రులు పిలవడానికి డబ్బులు లేవని లక్షలు సంపాదించారు. నా కొడుకులారా, శవాన్ని అనుకొని బతికే నా కొడుకులారా, నా చేతికి దొరకండి. కుర్చీతో ఏందన్నా చెప్తా, కుర్చీ తాత బతికే ఉన్నాడు. అంటే సేమ్ మీ కోరికలు కలిగి ఉన్న పక్కన దొరికింది కాబట్టి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని చేసిరారు. ఇదిగో నా గుర్తు ఏంటంటే కాళ్ళ చెవు విరిగిపోయిన ఇల్లు లేదు. ఈ రెండు చూసి నా భార్య, నా భర్త గారిని అనేసింది. ఈజ్ నాట్ ద మై వైఫ్, నాట్ ద హస్బెండ్. నేను చావాలంటే మంచి మంచోళ్ళు చావాలి. అచ్చే మాట నా కుర్చీ వట్టిగా చావడు. ఇట్ ఈస్ మై ప్రామిస్.